ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాగా వరిలిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో. ఇకపోతే నిన్న సోమవారంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగియడంతో పవన్ కళ్యాణ్ గారు రిలాక్స్ అవుతారేమో అనుకుంటున్నారు. గత 2 నెలలుగా కూటమితో కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాదు, తాను నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం ఎండలో కష్టపడిన జనసేనని ఎన్నికలు పూర్తవడంతో ఇకపై రెస్ట్ తీసుకుంటున్నారని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నేడు ప్రధానమంత్రి మోడీ నామినేషన్ కోసం వారణాసి వెళ్లిన విషయం తెలిసిందే. వారణాసిలో మోడీ నామినేషన్కి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలా కూటమి అభ్యర్థులు హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోతో కలిసి వచ్చి మంగళగిరిలో నిన్న ఓటు వేసి వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ గారు వారణాసి వెళ్ళొచ్చాక ఎన్నికల రిజల్ట్ కోసం కాముగా ఉంటారా, లేదంటే సినిమాల సెట్స్ మీదకి వస్తారనే అనుమానం అభిమానుల్లో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ జూన్ 4 వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. రిజల్ట్ వచ్చాక దానికి అనుగుణంగా ఆయన సినిమా షూటింగ్స్ని పరిగెత్తిస్తారట. ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఆయన కొడుకు అకీరా, కూతురు ఆద్య తాజాగా వచ్చారట. నాన్నతో కొద్దిసేపు మాట్లాడారట ఇద్దరు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వరుస సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు, ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ మీద ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే.